ఇక సండే రాగానే పిల్లలు ఏదో ఒక స్పెషల్ కావాలని అడుగుతుంటారు. ఇంకా ఈరోజు చికెన్ పకోడీ లాంటిది చెయ్యవా అంటే, సరే అనేసి ఇంకా చికెన్ అయితే మంచి చెస్ట్ పీస్ అయితే ఒక కేజీన్నర తీసుకొచ్చాము. దాంట్లో ఒక హాఫ్ కేజీ అంతనేమో చికెన్ పకోడీ టైప్లో చేశానన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మంచి చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని వాష్ చేసుకొని ఇంకా దాంట్లో ధనియా పొడి, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారము వేసేసుకొని కొద్దిగంత అల్లం పేస్ట్ వేసుకొని ఇవన్నీ మంచి కలుపుకున్నాను. అయితే దీంట్లో నేనైతే ఆయిల్ అయితే పొయ్యట్లేదు. మీరు కావాలంటే ఆయిల్ పోసుకోండి, లేదంటే ఒక ఎగ్ కొట్టేసుకోండి. నేనైతే అవి వేయట్లేదన్నమాట. ఇవి బాగా మంచి కలుపుకున్న తర్వాత కొద్దిగంత మైదా పిండి అలాగే కార్న్‌ఫ్లవర్ కూడా 2 వేసుకున్నాను. 2 కలిపి 3 స్పూన్స్ అయితే యాడ్ చేసుకొని మంచిగా ఇలా మ్యాగ్నేట్ అయితే చేసుకోవాలి. మనం పక్కనైతే ఒక 1 అవర్ నుంచి 2 అవర్స్ వరకు పెట్టుకోవాలి. ఇంకా మంచిగా అది మ్యాగ్నేట్ అవుతుంటుందన్నమాట. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకున్నాను. ఇంకా ఆయిల్ అయితే పల్లీలు అయితే ముందుగానే ఫ్రై చేసుకున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకొని ఇంకా ఫ్రిడ్జ్‌లోకించి అయితే ఇది మంచి మ్యాగ్నేట్ అయిపోయింది కదా! ఇంకా ఇది తీసుకొని ఇంకా ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్‌లో వేసుకున్న తర్వాత అప్పుడే కలపకూడదు ఇంకా మనము. ఇంకా పైన అయితే బురగైతే చాలా కనిపిస్తుంటుంది కదా! ఆ బురగైతే మొత్తం పోవాలి. పోతే అప్పుడు పీసెస్ అనేది మంచిగా క్రిస్పీగా యమ్మీ యమ్మీ టేస్టీగా ఫ్రై అయితే అవుతుంది. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందంటే చాలా అంటే చాలా బాగా అయింది. ఇంకా కొద్దిగా వేసుకుంటూ ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇంకా నేనైతే ఇలా కొద్దిగా వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకున్నాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. మరి డీప్ ఫ్రై అవసరం లేదు, మిడిల్ ఫ్లేమ్లో చేసుకోవచ్చు. ఇంకో కడాయి తీసేసుకొని ఇంకా దాంట్లో కొద్దిగంత ఆయిల్ వేసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ డీప్ ఫ్రైలో వేసుకున్నాం కాబట్టి ఆయిల్ తక్కువనే వేసుకొని 1 స్పూన్ అయితే నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా ఈ రెండు కొంచెము హీట్ ఎక్కిన తర్వాత ఇంకా సగము గుప్పెడంతనేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే దంచుకున్నాను అనమాట. దంచేసుకొని అవి ఇంకా నెయ్యిలో బాగా ఫ్రై చేసుకొని ఇంకా దాంట్లో అయితే ఈ చికెను మనం డీప్ ఫ్రై చేసుకుని ఇంకా దీంట్లో వేసుకున్నాను. వేసుకొని జస్ట్ కలుపుకోవడమే అనమాట. కలుపుకున్న తర్వాత ఇంకా మనం ముందుగానే ఆయిల్లో ఫ్రై చేసుకున్నవి పల్లీలు, మిర్చి వేసుకున్నాను. కరివేపాకు అయితే వేయలేదు. ఎందుకు వేయలేదంటే మా ఇంట్లో కరివేపాకు లేదు కాబట్టి కరివేపాకు వేయలేదు. ఇంకా ఇవి మంచి దీంట్లో వేసేసుకొని కలిపేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. కావాలంటే నిమ్మకాయ పిండుకోండి. ఇంకా మీరు దీంట్లో కావాలంటే కొద్దిగంత కారం పొడి, గరం మసాలా పౌడర్, చాట్ పౌడర్ వేసుకోండి. నేను అవేమి వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మ్యాగ్నేట్లో వేసాను కాబట్టి. ఇంక ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకొని తినడం అనమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఎంత అంటే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా అంటే చాలా బాగా నచ్చిందంట. ఇంకా రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. హ్యాపీగా అమ్మతో చేయించుకొని ఇలా తిందామనేసి చెప్పారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే పిల్లలకు అప్పుడప్పుడు చేసి పెడితే ఎంతో బాగుంటుంది కదా. మరి నా వీడియో ఎలా అనిపించింది? నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్.